హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. మన ఇండియాలో ఒక యావరేజ్ ఫ్రెషర్ శాలరీ ఎంత ఉంటుంది? 3.5 ఎల్‌పీ నుంచి 5.5 ఎల్‌పీ ఉంటుంది సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లకి. అదే ఒక ట్రైనీ రోల్‌కి ఎంత ఉంటుంది? ఇంకా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా! బట్ ఇక్కడ ఒక కంపెనీ ఏం చేసిందంటే పర్ మంత్ స్టైపెండే 1,00,000 అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. నేనైతే లిటరల్లీ షాక్ అయ్యాను. ఆ కంపెనీ మీలో చాలా మందికి తెలుసు. మీషో కంపెనీ తెలుసు కదా మీకు. ఒక ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ లాగనమాట. వాళ్ళు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ ట్రైనీ రోల్‌కైతే 1,00,000 పర్ మంత్ స్టైపెండ్‌తో జాబ్ రోల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎలిజిబిలిటీ ఏంటి? ఇయర్ పాస్ ఔట్ ఏంటి? అండ్ ఫర్దర్‌గా ప్రాసెస్ ఏంటి? అవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి ఇవేవి కూడా మీరు మిస్ అవ్వకుండా యాస్ సూన్ యాస్ పాసిబుల్ అందరికంటే ముందుగానే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ యూట్యూబ్‌లో పోస్ట్ చేసే జాబ్ నోటిఫికేషన్స్‌తో పాటు మీకు ఇంకా కూడా ఫర్దర్‌గా ఫ్రెషర్ నోటిఫికేషన్స్ గానీ, ఎక్స్‌పీరియన్స్ నోటిఫికేషన్స్ కానీ మీకు కావాలంటే మనకి 2 పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ అనమాట. ఇక్కడ మీకు కంప్లీట్‌గా ఫ్రెషర్స్‌కి ఇంటర్న్‌షిప్స్, స్కాలర్‌షిప్స్ అన్ని ఐటీ, నాన్ ఐటీ ఫ్రెషర్ రోల్స్ అయితే ఇక్కడ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము. దాంతో పాటు మీకు వాల్యుబుల్ కంటెంట్ కూడా మీకు యాడ్ చేస్తూ ఉంటామన్నమాట. అండ్ ఎవరైతే ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ పేజ్ అయితే ఉంది. ఇక్కడ మీకు కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన జాబ్ అప్డేట్స్ గానీ, రిఫరల్స్ గానీ, అండ్ వాళ్ళకి కావాల్సిన కెరీర్ గైడెన్స్ గానీ, కంపెనీ స్విచ్ అవ్వడానికి కావాల్సిన ఇంపార్టెంట్ స్టఫ్ ఏదైతే ఉందో అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఈ 2 పేజెస్‌ని మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ పేజెస్‌ని మీరు రికమెండ్ చేయండి. ఓకేనా? లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. మీరిక్కడ చూసుకోవచ్చు మీషో అని చెప్పి ఓపెన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ 2025 సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ట్రైనీ రోల్‌కైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్ నిన్నే రిలీజ్ అయిందనమాట. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు పోస్ట్ చేశాం. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. లేదు కంపెనీ వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ కింద క్లిక్ హియర్ ఉంది కదా! అప్లై లింక్ అనేది ఇది క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మీషోకి అంటే వాళ్ళ హైరింగ్ పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అనమాట. ఓపెన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ 2025 ఫర్ 2024 అండ్ 25 బ్యాచ్ స్టూడెంట్స్ రోల్ ఎస్‌డిఈ ఇంజినీర్, ఎస్‌డిఈ ట్రైనీ. లొకేషన్ వచ్చేసి బెంగుళూరు అనమాట. స్టైపెండ్ చూసుకోవచ్చు మీరు 1,00,000 పర్ మంత్ అయితే స్టైపెండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 27న స్టార్ట్ అయింది. హైరింగ్ ప్రాసెస్ ఆన్‌లైన్‌లో ఉంది. మార్చ్ 14న అయితే మీకు ఎండ్ అవుతుందనమాట. ఈ లోపైతే మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నౌ బటన్ ఇదనమాట. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. అసలు మీరు యువర్ రోల్ అట్ మీషో. మీరిక్కడ ఏం చేయబోతున్నారు? ఎస్‌డిఈ ట్రైనీ రోల్ అట్ మీషో. మీషో మీకు తెలిసిందే కదా! ఒక ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఎలాగైతే ఉందో అలాగే. సో, వీళ్ళకి ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లో వాళ్ళకి ఫర్దర్‌గా చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. అంటే కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ పెడుతూ ఉంటారు. అప్డేట్స్ అంటారనమాట. సో, వాటి మీద వీళ్ళకి వర్క్ చేయాలనమాట. మీకు ఇది కొంచెం టఫ్‌గానే ఉంటుంది. ఎందుకంటే మీరు 1,00,000 స్టైపెండ్ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఎగ్జామ్ అనేది అంత ఈజీగా ఉండదు. సో, వీళ్ళకి టాలెంటెడ్ కోడర్స్ కావాలి, ప్రాబ్లమ్ సాల్వర్స్ కావాలనమాట అక్రాస్ ద ఇండియా. మీరు ఏ కాలేజ్ అయినా పర్లేదు. మీకు గనక స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ గనక ఉంటే అండ్ స్ట్రాంగ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ స్కిల్స్ గనక ఉంటే మీరు ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈస్ యువర్ ఛాన్స్ టు ప్లే ఎ కీ రోల్ ఇన్ ద క్రియేటింగ్ ప్రొడక్ట్స్ ఇన్ మీషో అనమాట. సో, దీనికి జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం ఫస్ట్. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మీకు ఇందాక చెప్పా కదా! 6 మంత్స్ ఎస్‌డిఈ ట్రైనీషిప్ అంటే ఉంటుంది. మంత్లీ స్టైపెండ్ 1,00,000 ఉంటుంది. ఇది వచ్చేసి మీకు బెంగుళూరులో అయితే మీరుండి వర్క్ చేయాల్సి ఉంటుందనమాట. మానిటరీ వర్క్ ఔట్ ఆఫ్ ఆఫీస్ ఫర్ స్టిపులేటెడ్ 3 డేస్ ఇన్ ఎ వీక్. ఓకేనా? అంటే మీకు 3 డేస్ ఔట్ ఆఫ్ ఆఫీస్ అయితే మీరు వర్క్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ 4 డేస్ అయితే మీరు ఆఫీస్‌లో ఉండి వర్క్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ ద ట్రైనీ రోల్ అట్ మీషో, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఎ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. ద ఫుల్ టైమ్ సాలరీ ఆఫర్డ్ విల్ బి 20 లాక్స్ పర్ యానమ్. ఫిక్స్డ్ ప్లస్ బెనిఫిట్స్ అనమాట. సో, ఇది చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ ఇది. మీరు 1,00,000తో స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అవ్వడమే. మీరు ఆ 6 మంత్స్ తర్వాత మీ పర్ఫార్మెన్స్ గనక బాగుండి, మీరు కంపెనీలో వాల్యూ యాడ్ చేసి, వాళ్ళిచ్చిన వర్క్‌కి మీరు బాగా చేసి, మీరు గనక ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేయడంలో గనక హెల్ప్ చేసినట్టయితే, అది వాళ్ళకి నచ్చినట్టయితే, మీకు 20 ఎల్‌పీఏ సాలరీతో అయితే వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు. ఒక 6 మంత్స్‌లో 1,00,000 నుంచి 20 ఎల్‌పీఏ అంటే ఇయర్లీ 20 ఎల్‌పీఏ సాలరీకి వెళ్తున్నారంటే, ఆ గ్రోత్ చూసుకోవచ్చు మీరు ఎంత బాగుందనేది. పొజిషన్ చూసుకుంటే మీకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ట్రైనీ బెంగుళూరు లొకేషన్. ఇది మొత్తం మీరు చదువుకోవచ్చు. వాళ్ళ టీమ్ గురించి, ఈ రోల్ గురించి అయితే మీకు వీళ్ళు డీటెయిల్‌గా ప్రొవైడ్ చేశారు. యాస్ ఎన్ ఎస్‌డిఏ ట్రైనీ వి ఎక్స్‌పెక్ట్ యూ టు మోటివేటెడ్ ఇన్ సాల్వింగ్ రియల్ లైఫ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, క్రియేటింగ్ కంపెల్లింగ్ ఎక్స్‌పీరియన్సెస్ ఫర్ అవర్ రీసెల్లర్స్. అంటే మీషోలో తెలిసిందే కదా మీకు. అంటే మీరు సెల్లర్‌గా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో, మీరు ప్రొడక్ట్స్‌ని అక్కడ అమ్మొచ్చనమాట. సో, దానికి సంబంధించినదైతే మీకు వర్క్ అయితే ఉంటుంది. బీయింగ్ ఎ స్మాల్ కంపెనీ వి హావ్ ఎ కల్చర్ ఆఫ్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటలెక్చువల్ డిజైన్, ఫాస్ట్ పేస్డ్ డెవలప్‌మెంట్, ప్యాషనేట్ ప్రొడక్ట్ డెలివరీ. ఓకేనా? ఇది కొంచెం
చెప్పా కదా మీకు కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటుంది. ఎందుకంటే మీది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. మీకు కూడా డీఎస్ఏ స్కిల్స్ కూడా కంపల్సరీ ఉండాలి. కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కొలాబరేట్ విత్ టీమ్స్ టు డెవలప్ న్యూ ఫీచర్స్ ఫర్ మీషో కస్టమర్స్ అండ్ సప్లయర్స్, లెవరేజ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీస్ అండ్ రైట్ హైలీ పర్ఫార్మెంట్ కోడ్. ఓకేనా. కోడ్ అనేది నార్మల్‌గా చాలా మంది రాస్తూ ఉంటారు. అంటే ఒక కోడ్‌ని 2 లైన్స్‌లో రాయొచ్చు, 3 లైన్స్‌లో రాయొచ్చు, 5 లైన్స్‌లో రాయొచ్చు, 10 లైన్స్‌లో రాయొచ్చు. బట్ ఎవరైతే ఆప్టిమైజ్డ్ కోడ్ రాస్తారో, బగ్స్ లేకుండా కోడ్ రాస్తారో వాళ్ళకంటూ ఒక రేంజ్ ఉంటుందనమాట. అలాంటి వాళ్ళ కోసమే మీషో అనేది చూస్తుంది. మీరు గనక లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, కోడ్ చెఫ్ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో మీరు కోడింగ్ అనేది బాగా చేసి మీకక్కడ మంచి ఎక్స్‌పీరియన్స్ గనక ఉన్నట్టయితే ఇలాంటి రోల్స్‌కైతే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. ఇది చాలా అంటే చాలా మంచి రోల్ ఇది. టేక్ ఎన్ ఎండ్ టు ఎండ్ ఓనర్‌షిప్ ఆఫ్ ఫీచర్స్ ఫ్రమ్ ఐడియేషన్ టు ప్రొడక్షన్. ఓకేనా. అంటే ఒక ఫ్రెషర్‌గా మీకు ఏమి తెలీదని కాదు. ఇక్కడ మీకు అంటే వన్స్ మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు దానికి ఓనర్‌షిప్ తీసుకోవాలి. అది మీరు డెవలప్ చేసేలా ఉండాలనమాట. సో, మీలో గనక ఆ స్కిల్స్, ఆ గట్స్ గనక ఉంటే మీరు ఈ రోల్‌కి అప్లై చేసుకోండి. టెక్నికల్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మీకు 0-1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఎక్సలెంట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. చెప్పా కదా మీకు డీఎస్ఏలో గనక మీరు సూపర్ తోపు తురుము గనక అయినట్టయితే ఈ రోల్ మీకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అండ్ స్పేస్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీస్. ఓకే. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కదా! డీఎస్ఏలో డేటా స్ట్రక్చర్స్ మీకు అన్నీ వచ్చుండాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ హ్యాండ్స్ ఆన్ అండ్ ప్రాక్టికల్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ విత్ అట్‌లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా, పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్. ఓకేనా. మీకు డీఎస్ఏ విత్ జావా, డీఎస్ఏ విత్ పైథాన్ అండ్ డీఎస్ఏ విత్ జావా స్క్రిప్ట్. మీకు ఏదో ఒకటొచ్చినా సరే సరిపోతుందనమాట. మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్ షుడ్ బి ఏబుల్ టు కన్వర్ట్ డిజైన్ ఇంటూ కోడ్ ఫ్లూయెంట్‌లీ. ఓకేనా. వాళ్ళు ఏదైతే డిజైన్ చేస్తారో దాన్ని మీరు కోడ్‌గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. దిస్ ఆపర్చునిటీ ఈస్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ క్యాండిడేట్స్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ అండ్ ఈ&ఐ సిస్టమ్స్ అండ్ ఎంసీఏ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద గ్రాడ్యుయేషన్ బ్యాచ్ ఆఫ్ 2024 అండ్ 25. ఓకేనా. 24, 25 బ్యాచెస్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ అండ్ ఎంసీఏ వాళ్ళు అండ్ ఎవరైతే టెక్నికల్ డిగ్రీ చేశారో బీటెక్ వాళ్ళు వాళ్ళకైతే ఈ బ్రాంచెస్ అయితే చూస్తున్నారనమాట. మెకానికల్, సివిల్ తప్ప అన్నీ ఉన్నాయి. అప్లికెంట్స్ మస్ట్ హావ్ నో యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్. ఓకేనా. మీరు అప్లై చేసే టైంకి మీకు ఎటువంటి బ్యాక్‌లాగ్స్ అనేవి ఉండకూడదు. మీరు బ్యాక్‌లాగ్స్ రాసారు, రిజల్ట్ రాలేదనుకోండి, అయినా సరే దీనికి మీరు అప్లై చేయకూడదనమాట. ద అప్లికేషన్ పోర్టల్ విల్ బి ఓపెన్ ఫర్ ఎ లిమిటెడ్ టైమ్ ఫ్రేమ్. ప్లీజ్ రిఫర్ టు ద టైమ్ లైన్స్ బిలో. ఓకేనా. ఒక పర్టిక్యులర్ టైమ్ లైన్‌లోనే అప్లికేషన్ అనేది ఓపెన్‌లో ఉంటుంది కాబట్టి మీరు ఆ టైంలోనే మీరైతే అప్లై చేసుకోవాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ బి విల్లింగ్ టు రీలొకేట్ టు బెంగుళూరు ఫర్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఫర్ ద ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఫ్రమ్ 2025 బ్యాచ్ చూసుకుంటే మీకు మీరు గనక 2025లో పాస్ అవుట్ అయ్యే బ్యాచ్ అయితే మీకు ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి మీకోసమే. డేట్ ఆఫ్ జాయినింగ్ పోస్ట్ సెలక్షన్ వుడ్ బి ఇమ్మీడియేట్. ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది మీరు సెలెక్ట్ అయిన వెంటనే అయితే ఉంటుంది. అండ్ యువర్ కరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ మస్ట్ ప్రొవైడ్ పర్మిషన్ ఫర్ ఎ ఫుల్ టైమ్ ట్రైనీషిప్. అంటే మీరు ప్రెజెంట్ చదువుతూ ఉంటారు కదా! మీరు గనుక దీనికి ఎలిజిబుల్ అయ్యారనుకోండి, మీరు మీ కాలేజీలో ఉండకుండా బెంగుళూరు వాళ్ళ ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, మీ కాలేజీ నుంచి అయితే మీరు పర్మిషన్ తీసుకురావాల్సి ఉంటుంది. పర్మిషన్ ఫర్ ఎ ఫుల్ టైమ్ ట్రైనీషిప్. మీకు ఒక కాలేజీ వాళ్ళు అంటే ఒక కాలేజీ స్టూడెంట్ వాళ్ళ స్టూడెంట్ 1,00,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారంటే ఏ కాలేజీ పంపించకుండా ఉంటుంది. ఖచ్చితంగా పంపిస్తుంది. విత్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ రెగ్యులర్ అకాడమిక్ కమిట్మెంట్స్. ఒకవేళ మీ యొక్క హెచ్ఓడి అండ్ మీ యొక్క ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఒక లెటర్ అయితే మీరు తీసుకురావాల్సి ఉంటుంది. యూ మస్ట్ నాట్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద మీషో ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 6 మంత్స్. కానీ మీషో వాళ్ళు కాలేజెస్ వెళ్ళి ఆన్ క్యాంపస్ అనేది చేస్తూ ఉంటారు కదా! వాటిలో మీరు పార్టిసిపేట్ చేయకుండా ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేస్ కనుక మీరు పార్టిసిపేట్ చేస్తే మీరు ఇది ఇగ్నోర్ చేసేయొచ్చు. 2024 బ్యాచ్ వాళ్ళైతే గనక ఇఫ్ సెలెక్టెడ్ యూ వుడ్ బి రిక్వైర్డ్ టు జాయిన్ అట్ ది ఎర్లియస్ట్. ఓకేనా. యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీరైతే జాయిన్ అయిపోవాలి. ఎందుకంటే మీకు కాలేజెస్ ఏం లేవు కాబట్టి మీరు ఖాళీగానే ఉన్నారు కాబట్టి దీనికి జాయిన్ అయిపోవాల్సిందే. యూ మస్ట్ నాట్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ మీషో లాటరల్ హైరింగ్ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 6 మంత్స్. ఓకేనా. మీషో లాటరల్ హైరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు లాస్ట్ 6 మంత్స్‌గా మీరైతే పార్టిసిపేట్ చేయకూడదు. ఈవెంట్ టైమ్ లైన్స్ చూసుకుందాం మనం ఇక్కడ. మీకు అప్లికేషన్స్ అనేవి, రిజిస్ట్రేషన్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ అయ్యాయి? 27 ఫిబ్రవరి ఓపెన్ అయ్యాయి. డెడ్‌లైన్ ఎప్పుడుంది మీకు? 14th మార్చ్ లోపైతే మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా? లేదంటే మీరు రిజెక్ట్ అయ్యారా? అనేది మీకు 21st మార్చ్‌నైతే వాళ్ళు ఈమెయిల్ కమ్యూనికేషన్ అయితే మీకు చేస్తారు. తర్వాత మీకు 22nd మార్చ్‌న మీకు హ్యాకర్ అయితే టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. కోడింగ్ టెస్ట్. దీని డిఫికల్టీ లెవెల్ అనేది నేను చెప్పలేను. అది మీ మీడియం డిఫికల్టీ ఉండొచ్చు. లేదంటే హై డిఫికల్టీ ఉండొచ్చు. సో, ఎవరైతే ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఫ్రీక్వెంట్‌గా డైలీ కనీసం ఒక 2, 3 ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేస్తారో వాళ్ళకైతే ఇది పీస్ ఆఫ్ కేక్ అనమాట. ఈజీగానే వాళ్ళైతే క్రాక్ చేయగలరు. అండ్ వన్స్ మీరు కోడింగ్ రాసిన తర్వాత అది మీరు పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? అనేది కూడా మీకు ఈమెయిల్ కమ్యూనికేషన్ అనేది వితిన్ ద 2 డేస్ 24th మార్చ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ టెక్నికల్ అండ్ హైరింగ్ మేనేజర్ ఇంటర్వ్యూ అయితే మీకు ఉంటుంది. 4th ఏప్రిల్ నుంచి
నుంచి 11th ఏప్రిల్ వరకు. సో, ఇక్కడ ఎంతమందైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ డే వైస్‌గా, బ్యాచ్ వైస్‌గా అయితే వాళ్ళు పెడుతూ ఉంటారు. వన్స్ ఇక్కడ గనక మీరు పాస్ అయినట్టయితే మీకు ఆఫర్ లెటర్ అయితే రోల్ ఔట్ అవుతుంది 12th ఏప్రిల్‌న. ఓకేనా? సో, హైరింగ్ ప్రాసెస్ కూడా వాళ్ళు నీట్‌గా ప్రొవైడ్ చేశారు కాబట్టి దీంట్లో మీకు డిలే అయితే ఉండదు. వాళ్ళు ఆన్ టైమ్ అయితే వాళ్ళు హైరింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ హైరింగ్ ప్రాసెస్ చూసుకుంటే దానికి మీకు రౌండ్ 1 స్క్రీనింగ్ ఉంటుంది. రెజ్యూమే స్క్రీనింగ్. ఓకేనా? మీ యొక్క రెజ్యూమేలో మీ యొక్క మీకు డీఎస్ఏ స్కిల్స్ గాని, మీ జావా స్కిల్స్ గాని, పైథాన్ గాని, జావా స్క్రిప్ట్ స్కిల్స్ గాని, అదర్ దాన్ ఇంకా ఏవైతే మీ దగ్గర మంచి మంచి స్కిల్స్ ఉన్నాయో, మీరు డీఎస్ఏ యూజ్ చేసి మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసినా, లేదంటే మీరు డీఎస్ఏతో మీరు లీడ్ కోడ్ గాని, కోడ్ చెఫ్ గాని, హ్యాకర్ ర్యాంక్ అని, హ్యాకర్ ఎత్ గాని మీరు సాల్వ్ చేసినా, ఇవన్నీ కూడా మీరు అక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ రౌండ్ 2 వచ్చేసి మీకు హ్యాకర్ ఎత్ ఆన్‌లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆన్‌లైన్ కోడింగ్ టెస్ట్ ఏరియాస్ అడ్రెస్డ్ కోడింగ్ మీదైతే మీకు ఉంటుందన్నమాట. 105 మినిట్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ 3 టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. వర్చువల్ ఇంటర్వ్యూ విత్ ద టెక్నికల్ ప్యానెల్. ఇక్కడ మీకు సిస్టమ్ డిజైన్, కోడింగ్ అండ్ డీబగ్గింగ్ మీద అయితే మీకు క్వెషన్స్ అడుగుతారు. ఇది మీకు 90 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే 1 ½ అవర్ మిమ్మల్ని స్క్రీన్ షేర్ చేసి కోడింగ్ రాయమంటారు. సో, అక్కడ మీరు వితిన్ ద లాజిక్ మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా, సింటాక్స్ ఎర్రర్స్ లేకుండా ఆప్టిమైజ్డ్ కోడ్ ఎవరైతే రాస్తారో వాళ్ళే ఇక్కడైతే మీరు పాస్ అవుతారనమాట. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు రౌండ్ 4 ఉంటుంది. హైరింగ్ మేనేజర్‌తోని. ఇక్కడ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్, సిస్టమ్ డిజైన్, కల్చరల్ ఫిట్‌మెంట్ ఓకేనా? వీటి మీద అయితే ఉంటుందనమాట. ఇది మీకు 45 మినిట్స్ అయితే ఉంటుంది. సో, ఇన్ని రౌండ్స్ అయితే మీరు దాటుకుంటూ రావాలి. ఈజీగా మీకు 1,00,000 పర్ మంత్ అయితే ఇవ్వరు. ఓకేనా? ఎవరైతే కేపబిలిటీ ఉంటుందో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోండి. నోట్ ఈచ్ ఇంటర్వ్యూ రౌండ్ ఈస్ ఎన్ ఎలిమినేషన్ రౌండ్ అండ్ ద ఎంటైర్ హైరింగ్ ప్రాసెస్ విల్ బి కండక్టెడ్ వర్చువల్లీ. ఓకేనా? మీరు ఆఫీస్‌కి ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరుండే మీరైతే మంచిగా ఇంటర్నెట్, మంచిగా ఒక రూమ్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. ఎవరైతే ఈ రౌండ్స్‌లో ఫెయిల్ అవుతారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారనమాట. డిస్క్లైమర్ చూసుకోవచ్చు మీరు. ప్లీజ్ బి అడ్వైజ్డ్ దట్ ఆల్ అఫీషియల్ కమ్యూనికేషన్ రిలేటెడ్ టు దిస్ ఆపర్చునిటీ విల్ ఎక్స్‌క్లూజివ్‌లీ కమ్ ఫ్రమ్ వెరిఫైడ్ ఈమెయిల్ అడ్రెస్ ఎండింగ్ @meesho.com. ఓకేనా? మీరు అదర్ ఏదైతే కొంతమంది స్కామర్స్ ఉంటారు కదా! వాళ్ళు ఇదే డొమైన్ నేమ్‌తో చిన్న చేంజెస్ చేసుకొని ఇలాంటివైతే మీకు పంపిస్తూ ఉంటారు. మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి. అలాంటివేవి మీరు బుట్టలో పడొద్దని చెప్పి వీళ్ళు అంటున్నారనమాట. సో, ఏదైతే మీకు జెన్యూన్ కమ్యూనికేషన్ వస్తుందో చూసుకొని, చెక్ చేసుకొని వాళ్ళకైతే మీరు రిప్లై ఇవ్వండి. దీని గురించి కొన్ని కామన్ ఎఫ్ఏక్యూస్ కూడా ఉన్నాయి. కెన్ ఐ అప్లై డైరెక్ట్‌లీ ఫర్ ఎఫ్ఈటీ రోల్? హౌ విల్ ఐ గెట్ టు నో ఇఫ్ మై అప్లికేషన్ హాస్ బీన్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్? సో, ఇది కామన్‌గా అడిగే క్వెషన్స్ కాబట్టి మీరొకసారి ఇది మొత్తం మీరు చదువుకోవచ్చు. మీషో గురించి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. సో, దీనికి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ నౌ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు గూగుల్‌తో గాని, ఈమెయిల్‌తో గాని మీరైతే లాగిన్ అవ్వాలి. గిట్‌హబ్ అకౌంట్ ఉంది దాంతో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. అక్కడ ఏవైతే డీటెయిల్స్ అడుగుతారో అవన్నీ కూడా మీరు ఫిల్ చేయండి. ఈ 2024 బ్యాచ్ పాస్‌ఔట్స్ అయితే మీరు కాలేజీ నుంచి తీసుకొచ్చిన లెటర్ ఏదైతే ఉందో అది మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 2024 వాళ్ళైతే మీకు ఎటువంటి బ్యాక్‌లాగ్స్ లేకుండా మీకు మెమోస్ గాని, మార్క్ లిస్ట్ గాని ఉంటాయి కదా! ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఓజీ ఒరిజినల్ డిగ్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా! వాళ్ళు అవన్నీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయాలి. సో, ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోవద్దు. డీఎస్ఏ స్కిల్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీ అయితే మీరు ఏదైతే దీనికి అప్లై చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ జాబ్ నోటిఫికేషన్ కనుక మీకు హెల్ప్‌ఫుల్ అయినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి. మీకు కంప్లీట్‌గా టీసీఎస్, ఎన్‌క్యూటీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా వీడియోస్ అవి చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ ప్లేలిస్ట్ కూడా ఉంది మనకి టీసీఎస్, ఎన్‌క్యూటీ ప్రిపరేషన్. అండ్ రీసెంట్‌గా కూడా మనకి టీసీఎస్, ఎన్‌క్యూటీ 15 డేస్ ప్లాన్ అయితే మీకు ప్రిపేర్ చేసి పెట్టాను. సో, ఆ ప్లాన్ మీరు ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా టీసీఎస్, ఎన్‌క్యూటీ, నింజా, డిజిటల్ ప్రైమ్ ఏదో ఒకటి మీకు కంపల్సరీ వస్తుందన్నమాట. దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.